హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా అండి? అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో అంత క్లియర్గా చూపిస్తాను మీకు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మార్నింగ్ అనమాట. ఎర్లీగా లేస్తా. మార్నింగు సాయంత్రము దీపాలు పెట్టుకుంటా అనమాట. నేను ఈ కార్తీక మాసం మొత్తం అంటే నెల మొత్తం పూజ చేసుకుంటా. నేను పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటాను. అయితే ఇదంతా పొద్దున్న కార్తీక పౌర్ణమి రోజు అవి 365 ఒత్తులు వెలిగిస్తానమాట ప్రతి ఇయరు. కానీ ప్రతి ఇయరు ముందే పెట్టుకునేదాన్ని. ఈసారి కుదరక ఆ రోజే చేస్తున్నా. ఇది ఆ రోజే అనమాట. పూజ అయిపోయాక కూర్చున్నా. వీళ్ళేమో పెద్ద నాకు హెల్ప్ చేసే వాళ్ళలాగా అప్పుడప్పుడే లేచి హెల్ప్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఏం చేసింది లేదు, నాకు డబల్ పని తప్ప. మా చిన్న చూడండి ఎలా చూస్తుందో. అయితే వీళ్ళు తొందరగా లేరు, కానీ ఆ రోజు ఎందుకో లేచారనమాట. చూడండి, వీళ్ళు లేచారనుకో పని అవ్వదు అసలు. నాతో పాటు వాళ్ళు కూడా ఒత్తులు చేస్తున్నారనమాట. వాళ్ళు చేసేదానికంటే నాకు డబల్ పని పెట్టడం ఎక్కువ అయిపోయింది. ఇంకా నేను అసలు వీడియో కూడా ఏం తీయలేదనమాట. ఫుల్ పని ఉండింది ఆ రోజు నాకు. ఒత్తులు ఆ రోజు చేసుకున్నాను కాబట్టి ఇంకా 365 అంటే టైం పడుతుంది కదండి. ఇంకా పిల్లలు కూడా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి అని ఇంకా వీడియో ఏం తీయలేదనమాట. ఇది డైరెక్ట్ ఈవినింగ్ పూజకి అంతా సిద్ధం చేశాను. ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి రాగానే పూజకి కూర్చున్నామన్నమాట. ఫస్ట్ రానన్నారు ఈయన. నాకు రావడం కుదరదు, నువ్వే చేసేసుకో అన్నాడు. కానీ బాగుండదు కదండి, ఉండేదే ఇద్దరము. ఇంకా ఆయన లేకుండా నేనేం చేసుకుంటా. ఇంకా పిల్లలు ఆయన ఉంటేనే కదా ఇంకా ఏదైనా కూడా పండగ అయినా పూజ అయినా ఏదైనా మంచిగా ఉంటుంది. అందుకని ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయన రాగానే కూర్చున్నామన్నమాట. 6:40కి అంతా అయిపోతుంది. అందుకే తొందరగా దీపం పెట్టేసుకోవాలి అని చెప్పారు ఈయన. నేను చూసా ఫోన్లో, కానీ అన్ని నిజాలు ఉండవు కదా అని నేనేమంత పట్టించుకోలేదు. ఇంకా పౌర్ణమి రోజు ఇంకా ఎప్పుడైనా దీపం పెట్టుకోవచ్చు అనే దాంట్లో ఉన్న నేను. మార్నింగే పెట్టాల్సింది కానీ పెట్టలేదన్నమాట. వీళ్ళు పడుకొని ఉన్నారు, లేవరు. మళ్ళీ అరుస్తారనమాట మా ఆయన. నువ్వు చేసుకొని ఈ పూజ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. అందుకని ఇంకా ఈ 365 దీపాలు మాత్రం సాయంత్రమే పెడతా. ఎప్పుడైనా కూడా ఆయనతోనే వెలిగిస్తా అనమాట. చూడండి మా పిల్లలు ఎంత బాగా రెడీ అయినారో. బాగుంటారు అనమాట. పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. చూస్తూ ఉంటారు. అమ్మ సామిని చేద్దామా అని అంటూ ఉంటారనమాట. 3 వరకు దీపాలు చేశారనమాట మధ్యాహ్నం. ఇంక అప్పటి నుంచి మళ్ళీ బయట సూడ్చి బండలు కడుక్కొని మళ్ళీ ముగ్గులు వేసి కలర్లు వేసాను. ఇంకా మళ్ళీ వీళ్ళకి తినిపించి స్నానాలు చేయించి మళ్ళీ అంటే డైలీ మళ్ళీ స్నానాలు చేయించి సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల స్నానం చేయిస్తాను అనమాట. స్నానం చేయించి రెడీ చేసేసరికి ఇంకా టైం అయ్యింది. ఫుల్ అలుపు వచ్చింది అనమాట ఆ రోజు. ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు కదా, అందుకని ఇంక ఇద్దరికి సేమ్ వెయ్యాలి అనమాట. ఏదైనా కూడా డ్రెస్ అయినా ఏదైనా కూడా సేమ్ కావాలి. లేదనుకో అక్కకి వేసావు నాకు లేదమ్మా అంటది చిన్నదానికి అగరబత్తి ఇవ్వలేదని ఏడుస్తుంది అనమాట. అక్కడ వాళ్ళు పూజ చేయాలి కంపల్సరీ. పూజ చేయకపోతే వాళ్ళకేమో మనసు దోచదు అన్నట్లు అగరబత్తి ఒకటి తిప్పుతూ ఉంటారు. నేనేమంటే కాల్చుకుంటారని ఇవ్వను అనమాట తొందరగా చేతికి. చూడండి పూజ ఇలా చేసుకున్నా, నాకు తెలిసినట్టు నేను చేసుకున్నా. పూజలు చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయని ఎవ్వరు చెప్పరు. చెప్పినా నేనేమంత పట్టించుకోను అనమాట. మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు, దేవుడే అప్పుడే తెలిసిపోతాయి ఆయనకి మనకి ఏమేమి ఇవ్వాలి ఏమేమి ఇవ్వద్దు అని నేను అనుకుంటా. ప్రత్యేకంగా మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి మనం అడగాల్సిన పని లేదని నా ఒపీనియన్ అనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. మా ఆయన కూడా ఉపవాసాలు ఉండి అది ఉండి మార్నింగ్ లేచి చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు లేచినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అంటాడు. కార్తీక పూజలు కూడా ఎర్లీగా లేచి చేసుకుంటే వద్దులే, ఎందుకు పిల్లలు ఉన్నారు కదా సతాయిస్తారు అంటూ ఉంటాడనమాట. మా చిన్నదైతే నేను లేచిన వెంటనే లేస్తుంది, ఎన్నిసార్లు ఏడుస్తూనే ఉంటుంది. తను సముదాయించుకోవాలి, తను ఊరుకోబెట్టి మళ్ళీ నేను పూజ చేసుకోవాలి. అలా అని వదిలేద్దాంలే, పిల్లలు ఉన్నారు కదా కొంచెం పిల్లలు పెద్ద చేసుకుందాము అంటే నాకు ఎందుకో మనసు ఒప్పదనమాట. చేసుకోవాలి అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు వీడియో కోసం అని కాదు కానీ పెళ్ళికి ముందు నుంచి చేస్తున్నా నేను పూజలు. అన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. వీలైతే ఒకసారి షేర్ చేశాను మీకు. నాకెందుకో ఈ కార్తీక మాసం పూజ ఈ మంత్ అంతా బాగా ఇష్టం అన్నమాట. శ్రావణ మాసము, కార్తీక మాసము పూజలు బాగా చేసుకుంటా నేను. అంటే డైలీ చేస్తా, చెయ్యనని కాదు, డైలీ చేస్తా. కానీ ఇట్లా స్పెషల్ ఉన్నా కూడా ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట చెయ్యాలి అని. చేసే దేవుడికి తెలుసు కదా మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఏమనేది. ఈ ఇయర్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను. మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతే బాగుండు అని అనిపిస్తుంది నాకు. దేవుడు ఏమేమి చేస్తాడో తెలియదు కదా మనకు. ఎన్ని బాధలున్నా పూజ చేస్తే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. అయితే చూడండి, మీరు కూడా ఇలానే చేస్తారా పూజ? మళ్ళీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసినట్టు ఇలానే చేస్తా, ప్రతి ఇయర్ ఇలానే చేస్తా. కానీ ప్రతి ఇయర్ గుడిలో వెలిగిస్తారనమాట దీపం. ఈసారి ఇంటి దగ్గర వెలిగించాను. అదే చెప్పాను కదా, మా ఆయనకు డ్యూటీ ఉందన్నమాట. ఆయన రావడానికి కూడా వీలు కాదన్నాడు. నేనే ఎన్నిసార్లు చెప్పాను, రాండి మీరు ఖచ్చితంగా రావాల్సిందే, వస్తే పూజ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే సర్లే చూస్తా అన్నాడు. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వచ్చేసారనమాట. సర్లే నేను వస్తున్నా, వెయిట్ చెయ్యి, వచ్చి కలిసి పూజ చేద్దాం అన్నాడు. అందుకని వెయిట్ చేశాను అనమాట. అంతా రెడీ చేసి ఆయన వచ్చేసరికి, ఆయన రాగానే కూర్చున్నాం పూజలో. మాకు తెలియదు కదా ఎలా చేయాలో, అందుకే ఫోన్లో కొంచెం వీడియో చూసి చేశానమాట పూజ. తర్వాత అంతా అయిపోయాక కొన్ని టపాసులు ఉంటే కాల్చుకున్నారు. మా ఆయన టీ తాగుతున్నాడు అనమాట. డ్యూటీ నుంచి రాగానే పాపం వెయిట్ చేసుకున్నాడు. మళ్ళీ పూజకు టైం అయిపోతుందని తాగలేదు. తర్వాత పూజ అయిపోయాక ఆయనే వెయిట్ చేసుకొని తాగుతున్నాడు. అయితే పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని రమ్మన్నాం కానీ వాళ్ళు వేరే పనిలో ఉండి రాలేదనమాట. వంట చేసుకుంటున్నారన్నమాట. ఇంకా పక్కన అయితే బర్త్డేకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకని వాళ్ళు రాలేదు. ఇంకా మేమే చేసుకున్నాం అనమాట. మేము మహారాష్ట్రలో కదండి ఉండేది. అసలు మన పూజలు ఏం తెలియవు వీళ్ళకి. ఏదైనా చేసినా అలా చేస్తారా, మేము ఇలా చేయము అలా చేయము అంటారనమాట. అంతే కదండి, ప్రాంతాలు వేరైనప్పుడు వారి పనులు కూడా వేరుగా ఉంటాయి. వాళ్ళ పూజలు వేరు, మన పూజలు వేరు. కానీ గౌరవిస్తారనమాట. అలా అని మీరు అలా ఇలా అని ఏముండదు. గౌరవించి మంచిగా మాట్లాడతారు. అంటే అందరు అలానే ఉండరు. కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా మాట్లాడరు. ఎవరితో మనకి ఎందుకండి, మనం మంచిగా ఉంటే చాలు కదా. మాట్లాడితే మాట్లాడదాం, లేకపోతే లేదు, అంతే సైలెంట్గా మన పని మనం చూసుకుంటే ఏ గొడవలు ఉండవు, ఏముండవు. ఇంకా అంతా అయిపోయాక కొన్ని ఇవి కాలుస్తున్నాం అనమాట టపాసులు. మా మొహాలు వెలిగిపోతున్నాయి అవి కాలుస్తుంటే. మా పిల్లలకి బాగా సంతోషం అనమాట. ఇక్కడ నేను నా సెల్ఫ్గా వీడియో తీసుకుంటున్నా, ఎవరు వీడియో తీయట్లేదని. మా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు వీడియోలు, ఫొటోస్. కానీ ఇట్లాంటప్పుడు తీయకపోతే నేను ఫీల్ అవుతా అని ఇంకా అలానే దిగుతారనమాట ఏమనకుండా. మా చిన్న పాపకి బాణాలంటే భయం అనమాట, టపాసులంటే. అందుకని దూరం నుంచి నిలబడి చూస్తుంది. ఏంది నాన్న అది అంటే సామి అని దండం పెట్టుకుంటుంది అనమాట. ఇంక అంతే వీడియో. కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. చూసి నచ్చితే, ఇప్పటిదాకా చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్.